మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో ఎదురుదెబ్బ తగలనుంది. అమెరికాలో ఉద్యోగ అనుభవాన్ని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాడి లాంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని పూర్తిగా రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు కొత్త పన్ను ప్రతిపాదనలు, మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికన్ వర్కర్లను దెబ్బతీస్తున్న OPT ప్రోగ్రాంను రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కింద పనిచేసే విధానకర్తలు వాదిస్తున్నారు. OPT వంటి వీసా కేటగిరీలను తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం చేయాలని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ లో పాలసీ స్టడీస్ డైరెక్టర్ చెప్పిన జెసికా వాగన్ అమెరికన్ పార్లమెంట్ ని కోరారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం స్ఫూర్తిని ప్రస్తుత విధానం ఉల్లంఘిస్తోందని, F1 విద్యార్థులకు చదువు తర్వాత పనిచేసే అధికారాన్ని కల్పించరాదని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న జోసెఫ్ ఎడ్లో గతంలో ప్రకటించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే OPT ప్రోగ్రామ్ ని రద్దు చేసేందుకు చర్యలు వేగవంతం చేసే అవకాశం ఉంది. OPT కింద పనిచేసే కాలంలో జీతంపై అందజేస్తున్న పన్ను మినహాయింపులను రద్దు చేయాలని కొందరు పార్లమెంటు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చట్టరూపం దాలిస్తే విద్యార్థులపై పెను ఆర్థిక భారం పడనుంది. వారికి లభించే వేతనంలో అధిక భాగం పన్ను రూపంలో కోతకు గురవుతుంది. OPTని రద్దు చేయడంతోనే ట్రంప్ సర్కార్ సరిపెట్టుకునే అవకాశం లేదు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సేవింగ్ సిస్టంలో ఉపాధి రికార్డులను 90 రోజుల్లో అప్డేట్ చేయని విద్యార్థులపై డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ICE హెచ్చరించింది. ఇక ఇదిలా ఉంటే ఉద్యోగం చెయ్యనప్పటికీ OPT విద్యార్థులను ఉద్యోగం చేస్తున్నట్లు నకిలీ పే స్లిప్లు జారీ చేస్తున్న కంపెనీల యాజమాన్యాలపై అమెరికా అధికారులు ఇప్పుడు కన్నేశారు. అటువంటి చర్యలు చట్ట విరుద్ధమని, పట్టుబడిన వారి వీసాలు రద్దు చేయడంతో పాటు అమెరికాలో విద్యార్థులు చట్టబద్ధంగా నివసించేందుకు అవసరమైన 120 ఫారంను కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపాదిత OPT ప్రక్షాళన వల్ల అమెరికా ఉద్యోగ జీవితంపై ఆశలు పెట్టుకున్న వేలాది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ట్రంప్ కత్తి వేలాడుతోంది. 2024లో దాదాపు 2 లక్షల మంది విదేశీ విద్యార్థులు OPT ప్రోగ్రాం ద్వారా మరో 95,000 మంది STEM అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఎక్స్టెన్షన్ ద్వారా ఉద్యోగ అనుభవాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇక భవిష్యత్తులో ఆ అవకాశం ఉండకపోవచ్చు. ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు విదేశీ విద్యార్థులను, మరీ ముఖ్యంగా భారతీయులను తీవ్ర ఇబ్బందుల్లో పడేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో అమెరికాలోని భారత విద్యార్థులు ఆందోళనలో తమ చదువులు సాగిస్తున్నారు.